అప్పట్లో డోజ్ అనే ఒక వ్యవస్థ పెట్టి దాని ద్వారా వ్యయ నియంత్రణ అనే విధానాన్ని పెట్టి ఎలన్ మాస్క్ దానికి హెడ్ చేస్తే అతను కొంతమంది ఉద్యోగాలు దిగానే పబ్లిక్లో రెవల్యూషన్ వచ్చింది. అతని మీద నెగిటివిటీ ప్రారంభమైంది, ప్రభుత్వ ఉద్యోగాలు తీసేస్తాంటే. దాంతో అతను దాని నుంచి తప్పుకుని సైలెంట్గా తన వ్యాపారం తను చేసుకుంటున్నాడు. ఆ డోజ్ వదిలేసినా సరే ఈ ఉద్యోగాల తొలగింపు అనేటటువంటిది, ఏదో ఉద్యోగాలను భయపెట్టడం అనేటువంటి యాక్టివిటీ ట్రంప్ చుట్టూ ఉన్నోళ్ళు వదిలిపెట్టట్లేదు అనుకుంటే ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, అమెరికాకి సంబంధించినటువంటి ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ మీద యాక్షన్ తీసుకున్నాడు. 90 రోజుల పాటు ఐఆర్ఎస్ ఉద్యోగులందరినీ ఆపేశాడు, వాళ్ళ ఉద్యోగాలు ఆపేశాడు. ఏమంటాడంటే 45,000 మంది 45,000 ఐఆర్ఎస్ ఏజెంట్స్ని ఉద్యోగం నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది, వాళ్ళు తప్పులు చేస్తున్నారు అంటాడు. దాని మీద యాక్షన్ తీసుకోవడానికి గాను ముందు ఫ్రీజ్ చేస్తున్న వాళ్ళందరూ 90 రోజుల పాటు వాళ్ళ ఫ్రాడ్స్ అన్నింటినీ ఐడెంటిఫై చేసి ఉద్యోగాలు ఎవరిని ఉంచాలో ఎవరిని తొలగించాలో తెలుస్తామని చెప్తున్నాడు.